హరే కృష్ణ. భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు చేసుకుంటూ ముందుగా శిక్షాగురులు శ్రీహర్ష ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథ్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ వీళ్ళందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం, ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, నా వీడియోలు నేను చూసిన వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి అర్థం కావాలి కదా మనం ఏం చెప్పుకుంటున్నాము అనే విషయం గురించి. అందుకని నేను ప్రతిసారి నేనేం చెప్తున్నాను అనే విషయం ముందుగా ప్రస్తావించి తర్వాత విషయంలోకి వెళ్తున్నాను. ఇది శ్రీల ప్రభుపాదుల వారిది ఇస్కాన్ శ్రీకృష్ణ చైతన్య దాని భగవద్గీత యథాతథంలో 108 ఇంపార్టెంట్ శ్లోకాలు గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో మనం 80 శ్లోకాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. అది 10వ అధ్యాయంలో 11వ శ్లోకం వరకు అయింది. ఇప్పుడు మనం 12, 13 చెప్పుకోవాలి. రెండు కలిపి ఒకటే శ్లోకం ఒకటే చోటిస్తారు. దాని భావం అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అది 82వ శ్లోకం. హరే కృష్ణ. ముందుగా కృష్ణనామని చెప్పుకుని, ఎలాగో మనం లాస్ట్ టైము 108 చేసేసాం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు, ఈసారి కూడా ఇప్పటి నుంచి మనం ప్రతిసారి ఒక మాల కంప్లీట్ చేసుకుని అప్పుడు విషయంలోకి వెళ్దామని అనిపించింది. కృష్ణ కృప. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 हरे
హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరి బోల్. నితయ గౌర ప్రేమానందే హరి బోల్. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ మరొక్క ప్రణామాలు అర్పించుకుంటూ, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ ముందరికి వెళ్దాము. మనము కిందటిసారి ఎపిసోడ్లో గురువు గురించి మనం తెలుసుకున్నాం. గురువు యొక్క ఆవశ్యకత ఏంటి, గురువు ఉంటే మనకి లాభాలు ఏం కలుగుతాయి, మనని ఏ ఏ విషయాల నుంచి, భౌతిక విషయాల నుంచి కానీ భౌతిక విషయాల నుంచి, బంధనాల నుంచి విడిపించి ఆధ్యాత్మిక లోకంలోకి ఎలా తీసుకెళ్తారో, మనకి ఆధ్యాత్మికంగా ఉన్నతి కలగడానికి ఎలా గురువులు మనకి సహకరిస్తారు అనే విషయం గురించి మనం కిందసారి తెలుసుకున్నాం. దానికి సంబంధించే విశ్వామిత్రుడు రామచంద్రుడిని యజ్ఞాల్ని కాపాడడానికి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు కదా. అక్కడ మనం ఎప్పుడు వెంకటేశ్వర సుప్రభాతంలో ఫస్ట్ వింటూ ఉంటాం కదా, కౌసల్య సుప్రజారామ అని. అది విశ్వామిత్రుడు రాముల వారి గురించి చెప్పారనమాట. దాని గురించి మనం కొంచెం తెలుసుకుని మనం భగవద్గీత శ్లోకాల్లోకి వెళ్దాం. విశ్వామిత్రుడు గురువు వైభవం ఏమిటో ప్రపంచం అంతా చెప్పుకోవాలని ఒక శ్లోకం చెప్పారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాత్మికం. ఇప్పటికీ మనం సుప్రభాతం ఇదే చెప్తూ ఉంటాం. ఇదే మొకటం సుప్రభాతానికి. కౌసల్య సుప్రజ చక్కని సంతానం అయిన ఓ రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. నీవు లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయాలి. నీవు రాక్షసులను చెండాడవలసిన వాడవు. నరుల్లో సార్థూలము వంటి వాడవు. దైవ సంబంధమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి శుభప్రదమైన సమయము మించిపోకూడదు. అందుకని రామ నిద్రలే అని మేల్కొల్పాడు. అది బ్రహ్మముహూర్తం అంటాం కదా మనం. అలాగా ఈ విషయం గురించి మనకి కర్తవ్యం, బాధ్యత అనే విషయాల గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ, ఇది విశ్వామిత్రుడు ఆయన్ని లేపాడు. మనకు కూడా మనం ఏం చెయ్యాలంటే అది మనం చెప్పడం మనం కర్తవ్యం, కానీ బాధ్యత చెప్పాలి. కానీ అదే దాన్ని పట్టుకుని వేళ్లాడుతూ అది అయ్యే వరకు దాని వెనకాల వెళ్ళకూడదు అని. అంటే మనం ఇప్పుడు ఈ పిల్లలకి ఎక్కడ వెళ్తున్నారనుకోండి, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళరా అని చెప్తాం అనమాట. అది పట్టుకెళ్ళారా లేదు, ఒరే పట్టుకోరా, చెప్పాను కదరా, వినిపించుకోవేంట్రా, ఇన్నక్కర్లేదు. మనం ఒకసారి చెప్పేసి ఆ బాధ్యత వాళ్ళకి వదిలేయాలన్నమాట. అది దీని విషయంలో కూడా అలాగా చాగంటి కోటేశ్వరరావు గారు రామభద్రుడిని విశ్వామిత్రుడు ఆ శ్లోకంతో లేపారు. ఆయన లేపి వదిలేశారు అంతే. ఆయన లేవడం ఆయన ఇష్టమని, అంతేకాని నువ్వు లేచేదాకా ఆయన వెనకాల పడలేదు అని ఈ కర్తవ్యం, బాధ్యతల గురించి చెప్పినప్పుడు ఆయన చెప్పారనమాట. ఈ శ్లోకం చదివితే నాకు అది గుర్తుకొచ్చింది. ఈ మేలుకొలుపుతో రామావతార కార్యక్రమం ప్రారంభమవుతుంది. దుష్ట శిక్షణ ప్రారంభించిపోతున్నాడు. మన భారతీయ సంప్రదాయ నియమాలలో తొలి సంధ్య దాటిన తర్వాత నిద్రపోకూడదు. సంధ్యాకాలంలో నిద్రిస్తే మనం ఆర్జించిన పుణ్యాన్నంతటినీ రాక్షసులు భోజనం చేస్తారట. మరియు అది దరిద్రానికి హేతు అని శాస్త్రం చెప్తుంది. సంధ్యా సమయం అంటే మన సూర్యాస్తమయానికి మధ్యలో, సూర్యాస్తమయానికి ముందర, సూర్యోదయానికి ముందర అది సంధ్యా సమయం అంటారనమాట. అసలు నిద్ర అంటే తెలియని ఆ పరమాత్మ నరునిగా వచ్చి నిద్రపోయాడు. ఇక్కడ గురువు మీద తనకున్న విశ్వాసం ప్రకటించడం కోసమని నిద్రపోయాడు. అసలు ఆయనకి నిద్ర అవసరం లేదు. అలాంటి ఆయన నరుడిగా అవతారం ఎత్తి నిద్రపోయాడు. అంతేకాకుండా గురువు ఎలా ప్రవర్తిస్తాడో, ఆయన ప్రవర్తనకి మనకు సహకారం ఏంటి అనే విషయంగా ఆయన అంటే గురువు మీద తనకున్న విశ్వాసాన్ని ప్రకటించడం కోసం ఆయన నటించారన్నమాట. నిద్రపోయారు. రామ, నిద్ర లేపకపోతే ఒక గురువుగా ప్రవర్తించడంలో నేను వైఫల్యం చెందుతాను. ఎందుకంటే శిష్యుల కింద వాళ్ళని అయోధ్య నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చాక వాళ్ళు గురువుగా తనకి ఏమేం బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నిర్వర్తించాలి. ఎందుకంటే ఆయన రాముడిని ఎందుకైతే తీసుకొచ్చారో ఆ కార్యక్రమాల్లోకి ఆయన్ని దింపాలి కదా. ఆ కార్యక్రమం చేసేలాగా అతన్ని ప్రోత్సహించాలి కదా. దానికి నిద్ర విశ్వామిత్రుడు కూడా తెలుసు, ఆయన దేవాదేవుడు. అందుకే కదా చిన్న కుర్రాడైనా కూడా దశరథుని వద్దని రాముడే కావాలని తీసుకొచ్చింది. ఆయన భగవంతుని అవతారం అని విశ్వామిత్రుడికి తెలుసు. కానీ ఆయన గురుస్థానంలో ఉండి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి ఆ గురుస్థానంలో ఏమేం విషయాలు చేయాలి అనే విషయాలు రాముడి దగ్గర కూడా ఆయన చెయ్యాలి. అందుకని
నేను ఒకవేళ నువ్వు పడుకున్నా వదిలేస్తే కనుక అయితే నాకు బాధ్యత నేను నెరవేర్చించినట్టు అవ్వదు. అందుకని నిన్ను నిద్ర లేపాలి నేను, అందుకని నిన్ను లేపుతాను అని అనుకుని విశ్వామిత్రుడు రాముణ్ణి లేపుతున్నట్ట. నోరు విప్పి మాట్లాడితే గురువుల నోటి నుండి వచ్చే మాటలు శిష్యులని ఎప్పుడూ భగవంతుని వైపు నడిపించేవిగా ఉంటాయి. గురుస్థానంలో ఉన్నవాళ్ళు మనకి ఏం చెప్పినా కూడా అది మనకి భగవంతునికి ఎలా చేరాలి అనే విషయం గురించే స్పష్టీకరిస్తూ ఉంటాయన్నమాట. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ విషయమైనా వాళ్ళు చెప్పే ఏ విషయమైనా కూడా మనం శ్రద్ధగా ఆలకిస్తే కనుకైతే అది మనకి ఆధ్యాత్మిక లోకంలో ఆధ్యాత్మికంగా ప్రపంచంలోకి మనం ముందరకు తీసుకెళ్ళడానికి భగవంతుని వైపు మనం ఒక అడుగు వేయదలుచుకుంటే మనకు ఒక అడుగు వేయడానికే శక్తి ఉన్నా కూడా ఆ గురువుల మాట మనని ప్రోత్సహించి 10 అడుగులు వేసేటట్లాగా మనని చేస్తుందన్నమాట. అందుకని ఆ గురువులు ఏం చెప్పినా కూడా మనం దాని గురించి దాని మీద ఎనలైజేషన్ చేద్దామని, లేకపోతే దాని గురించి డిస్కషన్ చేద్దామని అని అనుకోకూడదు అనమాట. మనకి తెలియకపోతే అడగాలి. ఎందుకంటే మనం తెలియకుండా చేయడం కూడా అంత మంచిది కాదు. దానికంటే మనకు ఆయన చెప్పిన విషయం ఒకవేళ అర్థం కాకపోతే, గురువుగారు ఇది ఎందుకు చెప్తున్నారు, ఇది ఇలా చేయడం నాకు ఇదేమిటో అర్థం కావట్లేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్తారా అని అడగడం తప్పలేదు. మీరు చెప్పింది ఎంత మటుకు నిజమో నేను పరిశీలిస్తాను అనే విషయంలో మనం ప్రశ్నించకూడదు. అదే పరిప్రశ్న కాదనమాట. అందుకని విశ్వామిత్రుడు విశ్వామిత్రుడికి కౌసల్య సుప్రజారామ అన్న శ్లోకం ద్వారా వాల్మీకి గురువుల వైభవమును ఆవిష్కరించారు. వాల్మీకి కదా రామాయణం రాసింది. అందుకని ఈ వాల్మీకి ఆ శ్లోకం వల్ల గురువుల యొక్క విలువ ఏంటి అనే విషయం మనకి తెలియజేస్తున్నారనమాట. ఒక గురువు అవసరమైతే భగవంతుణ్ణి గడ్డి మీద పడుకోబెట్టగలడు. నిద్రలేని పరమాత్మని నిద్రపుచ్చి నిద్ర నిండి లేపి అసలు కర్తవ్యం లేని పరమాత్మకు కర్తవ్య బోధ కూడా చేయగలడు. గురువు ఏ పనైనా చేయగలడు. రాములు భగవంతుడు అని ఆయన తెలుసు. శ్రీరామచంద్రుడు ఆయనకి అక్కడ అడవికి తీసుకెళ్తే అక్కడ పట్టుపరుపులోనూ మంచాలు ఎక్కడున్నాయి, ఆయన లక్ష్మణుడు గడ్డిని ఒక మంచి పరుపు కింద అమరిస్తే దాని మీద పడుకుంటాడు కదా. అందుకని ఆ లోకాలు వేలే భగవంతుణ్ణి గురువు ఒక గడ్డి పరుపు మీద పడుకోబెట్టగలడు. నిద్రే అవసరం లేని అతన్ని నిద్ర లేపగలడు. ఏ కర్తవ్యం అవసరం లేని వానికి ఆయనకి కర్తవ్య బోధ చేసి కర్తవ్యాన్ని కూడా చేయించగలడు. ఇది గురువు యొక్క స్థానం అన్నమాట. అందుకనే మనకి ఆర్షధర్మంలో మన ధర్మంలో గురువుకి ఎంత పెద్దపీట వేస్తారో చూపించడానికి రాముడు నిద్రపోయి విశ్వామిత్రునికి అటువంటి మకుటంతో శ్లోకం పలికే అదృష్టాన్ని ఇచ్చాడు. అవసరమే లేని ఆయన అంటే మనకి ధర్మంలో ఆర్షధర్మంలో గురువుకి ఏ స్థానం ఉందో అనే విషయాన్ని రాములు వారు నిరూపించడం కోసమని ఆయన అక్కడ ఆయన గురువు చెప్పినట్టు వినేలాగా అక్కడ నిద్రపోయారనమాట. విశ్వామిత్రుడు పిల్లలను నిద్రలేపాడు. వారు సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకుని గురువుకి నమస్కరించారు. రెండవ రోజు వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ సరయూ నది పక్క నుండి వెళ్ళారు. వైకుంఠములోని విరజా నదే సరయూ నది. కుంఠము అనగా కుంటుబడేది, వైకుంఠము అనగా కుంటుబడనది అని అర్థము. యోధ్య అనగా ఎవరైనా దాడి చేయడానికి యోగ్యమైనదని అర్థము. అయోధ్య అనగా ఎవరు దాడి చేయడానికి వీరులేనదని అర్థము. వైకుంఠం అంటే అర్థం ఏమిటో అయోధ్య అన్న అదే అర్థము. ఇది చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు రామాయణం చెప్తూ అందులో చెప్పారు. ఇది మనం లాస్ట్ టైం గురువు గురించి మాట్లాడుకున్నాం కదా. అందుకని విశ్వామిత్రుడు యొక్క గురుస్థానాన్ని వైశిష్టాన్ని గురించి చెప్తున్నారు ఇందులో అనే విషయం అని అనిపించి మీకు ఇది చెప్దామనిపించింది. ఇప్పుడు మనము 10వ అధ్యాయంలో 12, 13 శ్లోకాలు చూద్దాము. హరే కృష్ణ. మంగళాచరణాలు చేసుకుందాం. ముందుగా మంగళాచరణలు ఈ గురువు గురించి చెప్పే ముందర చేయాలి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి స్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం. శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసరితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి.
वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय च कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्त वृन्द। जय जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्त वृन्द। जय जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्त वृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। హరే కృష్ణ। 10వ అధ్యాయం విభూతి యోగం అని అనుకున్నాం కదా మనం. ఇందులో మన భగవద్గీత యథాతథంలో దీన్ని భగవద్విభూతి అన్నారు. మనకి మామూలు పుస్తకాల్లో దీన్ని విభూతి యోగము అని అంటారు. దీంట్లో 42 శ్లోకాలు ఉన్నాయని తెలుసుకున్నాము. మనం ముందర ఇంపార్టెంట్ 8, 9, 10, 11 ఆ 4 శ్లోకాల గురించి తెలుసుకున్నాము. ఆ 4 మనకి భగవద్గీత మొత్తంలో చతుశ్లోకి భగవద్గీత అంటారని కూడా తెలుసుకున్నాము. ఇది భక్తి యోగంలో 6 నుంచి 13 వరకు ఉన్న 6 అధ్యాయాలు భక్తి యోగం అనుకున్నప్పుడు అందులో ఇది ఈ 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఈ 4 శ్లోకాలు ఎక్కువ ఇంపార్టెంట్ అని ఆచార్యులు చెప్తారు. ఇప్పుడు మనం 12, 13కి వెళ్దాము. అర్జునువాచ మనకి 11 మొత్తం 10వ అధ్యాయం 10వ శ్లోకం వరకు తన గురించి భక్తుల్ని తను ఎలా కాపాడతాడు, దాన్ని భక్తిలోకి వస్తే నన్ను ప్రేమిస్తే నన్ను పూజిస్తే నేను ఏం చేస్తాను అనే విషయాల గురించి 10లో ప్రేమతో నన్ను సేవించడానికే నిరంతరము అంకితమైనట్టు వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకోగలరో అట్టి అవగాహన నేను ఇస్తాను. అంటే మనం భక్తిలో ఒకసారి అడుగు పెట్టిన తర్వాత కనుకైతే మనకి ఏది అవసరమో, మనం ముందుకెళ్ళడానికి ఏది అవసరమో అది ఆయనే సమకూరుస్తాను అని చెప్తున్నారు. అంటే మనకి మనకి ఏంటంటే చిన్న విషయం, మనం ఏంటంటే మనం భక్తి చేయాలి, భగవంతుని మనం చేరుకోవాలి అని ఒక చిన్న నిర్ణయం తీసుకుని ఆయన వైపు మనం ఒక అడుగు వేయడానికి మనస్ఫూర్తిగా శరణాగతితోటి, అంటే ఇప్పుడు టైం ఉంది, ఒక 5 నిమిషాలు భగవంతుని గురించి ఆలోచిద్దాము, ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాం కదా ఏం చేస్తాము, కాసేపు భగవంతుని గురించి ఆలోచిద్దాం, అది కాదు. ఎప్పుడు టైం గురించి కాదు, మనకి ప్రతి నిమిషము మనం ఏం పని చేస్తున్నా భగవంతుని భక్తి ఎలా చేయాలి, భగవంతుని ఎలా సేవించుకోవాలి, భగవంతుడు మనకి ఏం చేస్తే మనం ఏం చేస్తే భగవంతుడు మనకి మన వైపు ఆయన దృష్టి పడుతుంది, ఆయన దృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలి, ఇలా నిరంతరము మనం ఆయన అంటే ఆ శారీరకంగా అన్ని పనులు చేయకపోయినా కూడా మానసికంగా మనం ఆయన గురించి ఆలోచిస్తూ మనం తపన పడుతూ ఉంటే కనుకైతే మనం ఎలా చేరుకోవాలి, భగవంతుడిని ఎలా చేరుకోవాలి, భగవంతుని చేరుకునే మార్గం ఏంటి, నాకు అన్ని విషయాలు వింటున్నాను కానీ నాకు దాంట్లో ముందరకెళ్ళడానికి అవటం లేదు అనే భావన మన మనసులో ఉండి ఆయన గురించి మనస్ఫూర్తిగా కనుక ఆయన్ని ప్రార్థిస్తే కనుకైతే ఆయన మనకి ఎలా భగవంతుని చేరాలి అనే విషయం, ఆ భగవంతుని నన్ను ఎలా చేరుకోగలరో అనే విషయాన్ని మన మనసులో ఆయనే ప్రేరేపించి మనకి ఆ దారి ఆయనే చూపిస్తానని 10వ శ్లోకంలో చెప్పారు. ఇంకా 11వ శ్లోకంలోనేమో నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలలో వసిస్తూ అజ్ఞానం వలన పుట్టిన అంధకారమును తేజోవంతమైన జ్ఞానదీపంతో నశింపచేస్తాను అని ఇన్ని విషయాలు అర్జునుడికి చెప్పారు. అప్పుడు ఈ 12 దగ్గరికి వచ్చేసరికి అర్జునుడు ఏమంటున్నారంటే, అర్జున వాచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వా మృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలోవ్యసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు అంటున్నాడు,
నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమసత్యమువు, నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్టుడవు, నారదుడవు, అసితుడవు, దేవలుడవు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యమును ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయముగా దీన్ని నాకు ప్రకటిస్తున్నావు. ఇందులో గౌరాంగ దర్శన్ దాసు చెప్పింది మనకి శ్లోకాన్ని విడదీసి చెప్తున్నారు కదా, అదొక్కసారి చూసుకుని, పరబ్రహ్మ నీవు దేవాది దేవుడవు, పరంధామ పరంధాముడవు, పవిత్రం పరమం భవాన్ పరమ పవిత్రుడవు, పరతత్వము, పురుషం శాశ్వతం దివ్యము శాశ్వతుడవు, దివ్యుడవు, అది ఆదిదేవం అజం విభం ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, గొప్పవాడవు. ఇవన్నీ నారదుడు, అస్తుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చి ఈ సత్యమునే ధృవపరిచారు. వాళ్ళందరూ నువ్వు ఇలాంటి వాడవని వాళ్ళు ముందరే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయంగా నీవు కూడా అదే విషయం నాకు చెప్తున్నావు. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళందరూ ధృవపరిచిన విషయాన్ని నువ్వు స్వయంగా నాకు తెలియజేస్తున్నావు అని అర్జునుడు అంటున్నాడు అనమాట. ఇంతవరకు అతను ముందర అన్నది యుద్ధం చేయనని, నాకు ఈ పాపం వచ్చేస్తుంది వాళ్ళందరినీ చంపితే అని యుద్ధాన్ని చేయను అని విరమించుకుంటాను అన్నప్పుడు కదా భగవద్గీత స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అర్జునుడు అడగడం, ఆయన చెప్పడం అన్నీ అయిన తర్వాత ఇప్పుడు అర్జునుడు ఆయన చెప్పిన విషయాన్ని తెలుసుకున్నాడు అనమాట. అంటే అతనే అన్నిటికీ ఆయన చెప్పినట్టు మనం చేయొచ్చు అని. ఇందులో శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. ఈ 2 శ్లోకాలలో దేవదేవుడు మాయావాద తత్వవేత్తలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు వ్యక్తిగత జీవునికి భిన్నుడని ఇక్కడ స్పష్టమైంది. ఈ అధ్యాయంలోని 4 ప్రధానమైన భగవద్గీత శ్లోకాలను విన్న తర్వాత అర్జునుడు అన్ని సందేహాల నుండి పూర్తిగా విడివిడి శ్రీకృష్ణుడే దేవాది దేవునిగా అంగీకరించాడు. ఈ 4 శ్లోకాలు ఇప్పటి వరకు అయిన తర్వాత ఈ 4 శ్లోకాలు విన్నాక మనం అనుకున్నాం కదా, భగవద్గీతలో మొత్తం ఇంపార్టెంట్ శ్లోకాలు అంటే ఆ సారాంశం అంతా కూడా ఈ భగవద్గీత 4 శ్లోకాల్లో ఉందనే విషయం మనం అనుకున్నాం కదా. అందుకని ఆ 4 వినేసరికి ఇతనికి మొత్తానికి అతనిలోని సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయట. అప్పుడు అతను వాళ్ళు చెప్పిన మిగతా వాళ్ళందరూ ఎలా చెప్పారో అది నాకు కూడా అర్థమైపోయింది అని వెంటనే అతను ధైర్యం ప్రకటిస్తూ నీవే పరబ్రహ్మవు, దేవాదేవుడు అని అన్నాడు. తానే సమస్తానికి ప్రతి ఒక్కరికి మూలమని శ్రీకృష్ణుడు ఇదివరకే చెప్పాడు. ఆయన చెప్పడం అయింది. అయితే ప్రతి దేవత, ప్రతి మానవుడు అతని పైననే ఆధారపడి ఉంటారు. ఆయన నుంచే అన్నీ పుట్టాయి కాబట్టి ఇప్పుడు మనం ఏ రూపంలో ఉన్న వాళ్ళైనా కూడా ఆ శక్తి ఆయనకి ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే దేవాదేవుడి నుంచే వాళ్ళకి శక్తి రావాలన్నమాట. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని ఇదివరకే చెప్పాడు. కానీ అజ్ఞానవశంగా మానవులు, దేవతలు తాము పూర్ణులమని, భగవంతునికి ఆధీనము కామని తెలుస్తూ ఉంటారు. అందుకు మనకి చాలామంది దేవతలు కూడా కొంతమంది నేను చేస్తున్న పని నా శక్తి ద్వారానే చేస్తున్నానని కొంతమంది అజ్ఞానంతో అనుకుంటారు. అంతేకాకుండా మన మానవులు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండేవాళ్ళు కూడా కొంచెం డబ్బు ఎక్కువ వచ్చినా, లేకపోతే అధికారం ఎక్కువ వచ్చినా, ఇంకా భగవంతుని వల్ల మనం ఇవన్నీ చేయగలంటే అని విషయాన్ని మర్చిపోయి ఆయన కృప వల్లే మనం ఈ స్థానంలో ఉన్నాము, ఆయన దయలేందే మనకి ధనం కానీ లేకపోతే అధికారం కానీ ఏవి మనకు వచ్చుండేవి కావు అనే విషయాన్ని మర్చిపోయి మన ప్రయత్నం ద్వారానే మనం ఇంత హై ప్లేస్లో ఉన్నాము అనే విషయాన్ని వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అజ్ఞానం కొద్దీ వాళ్ళు అసలైన ప్రభు ఎవరు అనే విషయాన్ని మర్చిపోయి మా అంతటా మేమే ఇవన్నీ చేయగలుగుతున్నాం అనే విషయాన్ని అని వాళ్ళు అజ్ఞానంగా అనుకుంటూ ఉంటారనమాట. భక్తియుత సేవలు చేయడం ద్వారా ఈ అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. మనం ఎప్పుడూ అనుకున్నట్టుగా భక్తి అన్ని విషయాలకి అదే సమస్యలు తీర్చే విషయం అదొక్కటే అనమాట. భక్తి ఒక్కటి మనకి ఉంటే కనుకైతే ఇంకా మిగతావన్నీ తనంతటవే మనకి దగ్గరికి వచ్చేస్తాయి. ఈ భక్తి
గడచిన శ్లోకంలో కింద శ్లోకంలో ఇది భగవాన్ నుంచి ఇదివరకే వివరించబడింది. మనం అనుకున్నాం కదా, ఇప్పుడు 10, 11 శ్లోకాలు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాక అందులో భక్తి కనుక చేస్తే అన్ని నేనే చేస్తానని చెప్తున్నారు కదా, అదను ఆ శ్లోకంలో వివరించారు అని చెప్తున్నారనమాట. ఇక ఇప్పుడు భగవత్ కరుణచే అర్జునుడు వేదాదేశాల సారమైన అతన్ని పరమసత్యముగా అంగీకరిస్తున్నాడు. ఈ శ్లోకంలోకి వచ్చేసరికి అవన్నీ విని అతను వేదాల్లో చెప్పిన భగవంతుడితనే ఆదిదేవుడితనే అనే విషయాన్ని అర్జునుడు ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా భగవంతునికి చెప్తున్నాడు అన్నమాట. నువ్వే అని నేను నిన్ను నీ విషయం నాకు అర్థమైంది, నువ్వే దేవాదేవుడు అనే విషయం నాకు అర్థమైంది, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నానని అతని సంసిద్ధతని తెలియజేస్తున్నాడు అనమాట. కృష్ణుడు తన సన్నిహిత మిత్రుడు కాబట్టి అర్జునుడు అతన్ని పరమపురుషుడని పరతత్వమని పిలుస్తూ ముఖస్థుతి చేయటం లేదు. అతని కృష్ణుడికి ఇతను చాలా దగ్గర సన్నిహితుడు కదా, స్నేహితుడు కదా, ఆ విధంగా అయితే అంటలేదు. అదేవిధంగా అనేటట్టయితే ఇన్ని శ్లోకాలు అయ్యే వరకు అతను వెయిట్ చేయక్కర్లేదు కదా. అతను మొదటి నుంచి అతనితో ఉన్నాడు, మొదటి నుంచి అతనికి ఇష్టసపుడే, అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి అతను వెళ్ళేవాడు. ఇతను ఇన్ని చెప్పేదాకా ఆగి నువ్వే దేవాదేవుడు అనాల్సిన అవసరం లేదు. అతనికి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఆకలింప చేసుకుని, ఎందుకంటే యుద్ధమే చేయననే అజ్ఞానంలో ఉన్న అర్జునుడిని ఈ యుద్ధం ఎందుకు చేయాలి, ఆ యుద్ధం నువ్వు చేస్తున్నట్టు కాదు, అన్నిటికీ మూలం నేనే అనే విషయాన్ని అతనికి ఆకలింపు వచ్చేలాగా అర్థమయ్యేలాగా చెప్పినందువల్ల అతను చెప్పింది అర్థం చేసుకుని అర్జునుడు నువ్వే దేవాదేవుడు అనే విషయాన్ని అంగీకరిస్తున్నాడు అనమాట. ఈ 2 శ్లోకాలలో అర్జునుడు పలికినదంతా వేద సత్యము ద్వారా ధృవపరపడింది. ఆల్రెడీ ఇది వేదాల్లో చెప్పింది. ఆ వేదాల విషయంగా అర్జునుడికి తెలుసు, కానీ దేవాదేవుడు తనంతట తానుగా ఆయనకి వివరించడం బట్టి, అంటే మనకి కొన్ని ఒక్కొక్కసారి మనకి తెలిసిన విషయమైనా కూడా మన అప్పుడు ఉన్న మన మానసిక స్థితి వల్ల కొన్ని విషయాలు గుర్తురావు. అలాగా అర్జునుడు అన్ని రకాలుగా విలువిద్యే కాదు, అన్ని రకాలుగా కూడా అధ్యయనం చేసిన వాడే. అతనికి తెలుసు భగవంతుడు ఇతనే అనే విషయం. కానీ ఆ నిమిషంలో అతను యుద్ధం ఒక్కటే ఎదురుగుండా కనిపిస్తుంటే, అంతమంది తనకు కావలసిన వాళ్ళందరూ అక్కడ కనిపిస్తుంటే యుద్ధరంగంలో తనకు తెలిసిన విషయాలన్నీ కూడా అతనికి జ్ఞాపకం రాలేదు. ఒక్కటే భయం పట్టుకుంది, ఏంటంటే నేను యుద్ధం చేస్తే నేను పాపంలో పడిపోతాను, అంతమంది మన వాళ్ళందరినీ చంపితే ఫస్ట్ అదే కదా, మగవాళ్ళందరూ చనిపోతే ఆడవాళ్ళు వర్ణ సంకరణకు వెళ్ళిపోతుంది, మొత్తం ప్రపంచం అంతా ఇదైపోతుంది, నాకు జయం అనేది జయాపజయాలనేవి దైవ నిర్ణయాలు, నేనే గెలుస్తానని లేదు, ఓడిపోతానని, ఓడిపోయినా కూడా పర్లేదు, గెలిచినా పర్లేదు అనుకోవడానికి నాకు అంతమందిని చంపి ఈ విషయం నేను ఆ రాజ్యాన్ని అనుభవించాలా అనే దాంట్లో ఉన్నాడు కదా. అది ఒక్కటే అతనికి గుర్తుంది. ఎదురుగుండా సైన్యం కనిపిస్తుంది, నేను యుద్ధం చేయాలి, నాకు యుద్ధం చేసే శక్తి లేదు, నేను చేయను అని గాంధీవాన్ని వదిలేశాడు. అది ఎందుకని ఇప్పుడు ఆ విషయాలు అతనికి తెలిసిన విషయాలు మళ్ళీ భగవంతుడు దేవాదేవుడు చెప్పినందువల్ల అతనికి వేద ద్వారా తెలిసిన విషయాలు భగవంతుడు మళ్ళీ భక్తియుత సేవను చేపట్టిన వాడే ఆ దేవదేవని అర్థం చేసుకోగలడు, కానీ అన్యులు కారని వేదాదేశాలు రూఢిగా చెప్పాయి. ఇప్పుడు అర్జునుడు అతనికి పూర్తి భక్తుడు కాబట్టి అతను ఉట్నే చదివిందే కాకుండా ఆ వేదాధ్యాయంలో ఎలా అయితే చెప్పారో అలాగా కృష్ణుడు చెప్పింది అర్జునుడు అర్థం చేసుకోగలిగాడు అనమాట. ఈ శ్లోకాలలో అర్జునుడు పలికిన ప్రతి మాట వేదాదేశముచే ధృవపడపడింది. అవన్నీ ఆయన ఇప్పుడు భగవంతుడు చెప్పింది విని అర్జునుడు చెప్తున్న అన్ని విషయాలు కూడా వేదాలలో విపులీకరించే ఉన్నాయి, అక్కడ స్పష్టంగా నిర్ణయించబడి ఉన్నాయన్నమాట. పరబ్రహ్మమే సమస్తానికి ఆధారమని కేనోపనిషత్తులో చెప్పబడింది. సమస్తము తనపైననే ఆధారపడి ఉన్నదని శ్రీకృష్ణుడు ఇదివరకే వివరించాడు. నేను అన్నిటికీ మూలము, నా వల్లే అన్నీ ఉన్నాయని ఇదివరకు కూడా కృష్ణయ్య చెప్పాడు. ఎవని యందైతే సమస్తము నిలిచి ఉన్నదో అట్టి దేవదేవుడు నిరంతరము తనను స్మరించే వారికే అనుభూతమవుతాడని ముండకోపనిషత్తు కూడా ధృవపరిచింది. ప్రతి క్షణం తనని కనుక స్మరిస్తే కనుకైతే వాళ్ళకి ఆ భగవంతుని యొక్క అనుభూతి కలుగుతుంది. అది మనకి ప్రత్యక్షంగా ఏదో ఒక రూపంలో చతుర్భుజాలతో అర్జునుడికి విశ్వరూప సందర్శనం చేయిస్తాడు కదా, అలాగా అతను అంత విశ్వరూపం చూసినప్పుడు మనకు ముందర వస్తుంది. ఆ విశ్వరూపం చూసి అతను అందులో ఉన్న భయంకరమైన విషయాలన్నీ చూసి ఆయన్ని స్తుతించి హెళ్ళిపోయి, నాకు ఇలా వద్దు, నాకు చతుర్భుజంలో చూపించు అని ప్రార్థిస్తాడు. అప్పుడు కృష్ణుడు చతుర్భుజ అవతారంలో కనిపిస్తాడు. అప్పుడు కూడా అతనికి భయం ఇంకా తగ్గదు. అప్పుడు నాకు మామూలుగా ద్విభుజంతో కనిపించు, మామూలు మనిషిలా కనిపించు అంటాడు. అలాగా ఇక్కడ అతన్ని ఆ
భగవంతుడిని మనం స్మరిస్తేనే, భగవంతు భక్తి ఉంటేనేకైనా కనుకైతేనే అతను అర్థమవుతాడనమాట, భగవంతుడి అనుభూతి కలుగుతుంది. అలాగే మనకి అర్జునుడు కాబట్టి ఆయన అతనికి అంత సన్నిహితంగా ఉండి అతనికి అవసరమైంది కాబట్టి ఆయన ఆ విశ్వరూపాన్ని చూపించాడు. కానీ మనకి ఆ రూపమే ఎదురుగుండా మన చర్మచక్షువులకు కనిపిస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అనుభూతి కలుగుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, తనను స్మరించే వారికి అనుభూతం అవుతుంది అని చెప్తున్నారని ఈ ముండకోపనిషత్తు చెప్పింది అని చెప్తున్నారనమాట. అంటే మనకి ఆ భగవంతుని యొక్క అనుభూతి కలుగుతుంది. అనుభూతిలో కూడా మనం ఇదివరకు తెలుసుకున్నాం. ఎందుకంటే భగవంతుని చూసినప్పుడు మనకి ఒళ్ళు గగురుపరచడం, కన్నీళ్లు కారడం, మాట గద్గదమైపోవడం, ఇవన్నీ కూడా మనకి ఒకవేళ దేవుడి దగ్గర కూర్చుని భగవంతుని తలుచుకుంటూ ఆయన్ని ధ్యానిస్తూ ఆయనకి సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇందులో ఏ విషయంలో ఏదైనా ఒక్కటి అనుభూతి కలిగినా కూడా మనకి భగవద్ అనుభూతి కలిగినట్టే. అన్నీ ఒకేసారి రావాలని కూడా లేదు. మనకి ఆ భక్తుల మీద మనకి మనకున్న ప్రపంచ భౌతిక బాధలతో దేవుడి దగ్గర నుంచి కన్నీళ్లు కారడం కాదు, ఆ భగవంతుని మనకి ఇంత సేవ చేసే అదృష్టం మనకి కలిగించాడు ఆ భగవంతుడు. మనం నిజంగానే ఈయనకి ఇంత సేవ చేస్తున్నామా? మనం మన మందిరంలో దేవుడైనా ఆయన విగ్రహం అని ఎప్పుడు అనుకోకూడదు. ఒకసారి ఆ స్థానంలో నిలబడ్డాడు అంటే ఆయన భగవంతుని రూపమే. ఆయన దగ్గర మనం మాట్లాడగలగాలి, ఆయన దగ్గర మన కష్టాలు చెప్పుకోగలగాలి, మనకు కావాల్సింది ఆయన అడగగలగాలి. ఆయనకి మనం చెప్పేవన్నీ ఆయన వింటారు. అందుకని అప్పుడు మనకి ఆ సేవ చేస్తున్నప్పుడు నిజంగా నాకు ఈ అదృష్టం కలిగిందా అనే భావంతో మన కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయనుకోండి, అది పులకింతే. ఆయన అనుభవమే, ఆయన మనకి అనుభవం అయినట్టే లెక్కది. అదే ఆ కన్నీళ్లతో పాటు మనకి ఒళ్ళు గగురుపడిచిందంటాను చూడండి, అలా జరగడం, దాంతో ఈ ఆనందంతో ఆ కన్నీళ్లతోటి ఈ ఒళ్ళు గగురుపడిచిన సందర్భంలో మన గొంతు గద్గదం అవుతుంది. ఇవన్నీ మనకి భగవంతుని అనుభూతి ఇచ్చినట్టే లెక్క అనమాట. అవన్నీ వస్తే అందులో ఏ కొంచెం మనం అనుభవం వచ్చినా కూడా మనం భక్తిలో ముందరకెళ్తున్నామని మనం సంతోషించవచ్చు. దాన్ని వదిలేకుండా పట్టుకోవాలి. అయితే శ్రీకృష్ణుని నిరంతర చింతనమే స్మరణము. అది నవవిధి భక్తులలో ఒకటి. కేవలము కృష్ణ భక్తి ద్వారానే మనిషి తన స్థితిని అర్థం చేసుకుని ఈ భౌతిక దేహం నుండి విముక్తుడవుతాడు. కేవలం మనం భక్తి ద్వారానే, ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కొండకెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నా కూడా కొండ నుంచి పైకి వెళ్ళే దారి మాత్రం ఒకటే ఉంటుంది. మనకి కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ ఏ యోగాలైనా కూడా కొండ మొదటి వరకే తీసుకెళ్తుంది, కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళాల్సిన మార్గం మాత్రం భక్తి మార్గమే. ఈ నిరాకారవాదులు కానీ మాయావాదులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ముందర నమ్మకపోయినా కూడా కొన్ని జన్మల తర్వాతైనా జన్మల తర్వాతైనా కూడా వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే కేవలం భక్తి ద్వారానే మనం ఆయన స్వరూపాన్ని చూడగలుగుతాము. నిరాకారం అని మనం చేసినంత కాలం మనకి ఆ జ్యోతిలో లీనమవ్వాలని అనుకుంటారు, కానీ దానికి మళ్ళీ దానివల్ల మళ్ళీ వాళ్ళు జనన మరణ చక్రంలోకి రావాల్సిందే. భగవద్యుక్త గోలోకం వెళ్ళితేనే మళ్ళీ కిందకి రావాల్సిన అవసరం ఉండదు. అందుకే భగవంతుడు మనం అక్కడే అసలు మొట్టమొదటి స్థానం అదేట మనకి, అక్కడే ఉంటాంట. కానీ మన బుద్ధి చాంచల్యం వల్ల భౌతిక ప్రపంచంలో మత్స్యలోకంలో ఏవో ఆనందాలు ఉన్నాయి అనుభూద్దాం అనుకుని ఆయన్ని వదిలించుకుని మనం కిందకు వచ్చేస్తూ ఉంటాం. మనం ఒక తీర్థంలోకి వెళ్ళామనుకోండి, జాతరలోకి వెళ్ళామనుకోండి, తండ్రి చేపట్టుకుని తీసుకెళ్తారు మనని. ఒకవేళ మనకి ఏదో ఆకర్షణీయమైన వస్తువు అక్కడెక్కడో కనిపించిందంటే తల్లిదండ్రి చెయ్యి వదిలేసి మనం ముందరికి వెళ్ళిపోయామనుకోండి, తల్లిదండ్రి సర్లే వెళ్ళాడులే వాడు ఏదో మళ్ళీ వస్తాడులే అని వదిలేస్తారా? అంత జాతరలో అంతమంది మనుషుల్లో వీడు ఏమైపోయాడో అని అనుకోరు. అదే మన కృష్ణ భగవానుడి యొక్క భావం అనమాట. మనం కృష్ణ భగవాను మొత్తం ప్రపంచం అందరికీ తండ్రే కదా. అందుకని ఆయన వదిలిపెట్టేసి ఆ గోలోకాన్ని వదిలిపెట్టేసి మత్స్యలోకానికి వచ్చినా కూడా మళ్ళీ అన్నీ ఎలా పైకి తీసుకెళ్ళాలి, మళ్ళీ అన్నీ తన లోకానికి ఎలా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంలో మనకు మళ్ళీ ఆయన మన వెనకాలే ఉండి మనలో భక్తి కలిగేలా చేసి ఆ భక్తిలో మనం విశుద్ధ భక్తిత్వంలోగా మారేలాగా చేసి మళ్ళీ గోలోకానికి తీసుకెళ్తాడనమాట. అందుకని ఆయన ఈ స్మరణం మనం ఎప్పుడూ ఆయన చింతించడమే స్మరణం. ఆయన అలా చేస్తుంటే కనుకైతేనే కృష్ణ భక్తి ద్వారానే మనం ఈ భౌతిక దేహం యొక్క బంధాల నుండి విముక్తవుతాము అని శ్రీల ప్రభుపాదుల వారి ఈ భవిష్యంలో చెప్తున్నారు. వేదాలలో భగవంతుడు పవిత్రులలో పరమ పవిత్రుడుగా అంగీకరించబడ్డాడు. శ్రీకృష్ణుడే పవిత్రులలో పరమ పవిత్రుడని అర్థం చేసుకున్నవాడు సమస్త పాపాల నుండి శుద్ధి పడతాడు. మనం అతన్నే భగవంతుడే, ఆయన శ్రీకృష్ణుడే భగవంతుడు అని మనం కనుక అనుకుంటే కనుకైతే ఈ భౌతిక బంధాల నుంచి మనం విడిపడతాం. ఇది మహనీయులచే కూడా ధ్రోపించబడింది. మహనీయులు కూడా
శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడని అర్జునుడు అంగీకరించిన విషయము వేదాదేశాలలో చక్కగా పొసకబడింది. వేదాలలో కూడా ఈ విషయం చెప్పబడింది. ఇది అలాగా మహనీయులు కూడా దాన్ని ధృవపరిచారు, మహానుభావులు కూడా దాన్ని చెప్పారు. ఆ మహనీయులలో నారదుడు ప్రధానుడు. నారదుడు అసలు నారాయణని స్మరించని నిమిషం అంటూ ఉండదు కదా, క్షణం ఉండదు. అది ఆ చరణ చింతనం అనేది ఎంతటి ప్రభావం కలిగిస్తుందో అనేది నారదుని చూస్తే తెలుస్తుంది అనమాట. ఇది వరకే విషయం ప్రస్తావించాను. నారదుడు గత జన్మలో దాసీపుత్రుడు. ఆ దాసి ఆమె ఒక సత్సంగుల ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆమెతో పాటు ఇతను కూడా వెళ్ళి చాతుర్మాసంలో మునులకి సేవ చేసి వాళ్ళ ఉచ్చిష్టం అంటే వాళ్ళు తినగా మిగిలిన పదార్థం తిననందువల్ల నెక్స్ట్ జన్మలో నారదుడిగా పుట్టాడని భాగవతంలో ఆయన జన్మ గురించి ఉంటుందన్నమాట. అందుకని ఆయన ఆ అనుభవంతో అనుక్షణం ఆయన చింతిస్తూనే ఉంటాడు, ఆయన స్మరిస్తూనే ఉంటాడనమాట. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. భక్తుడు నిరంతరము అతనే ధ్యానిస్తూ అతనితో ఉన్న దివ్య సంబంధాన్ని ఆస్వాదించాలి. ఆయన తలుచుకుంటూ ఆయనతో ఉన్న మన సంబంధాన్ని మనం ఆస్వాదించగలగాలి. ఏదో మనం ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ కృష్ణ 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 అనుకోవడం కాదు. కృష్ణ అనేటప్పుడు కృష్ణ ఆ రెండు మాటలు మనం మాట్లాడేటప్పుడు మన నాభి నుండి ఆ ప్రేమ రావాలి. అది మనసులోంచి ఉద్భవించి ఆ యొక్క శబ్దం యొక్క ఆనందాన్ని పట్టుకోగలగాలి, శబ్దం యొక్క రుచిని చూడగలగాలన్నమాట. భగవానుడు పరంధాముడు, జన్మ మృత్యువుల వంటి దేహ మార్పులు లేనివాడు. ఆయనకి అలాంటి మార్పులేం లేవు. అర్జునుడే కాదు, సమస్త వేద సాహిత్యము, పురాణాలు, ఇతిహాసాలు దీనిని ధృవపరిచాయి. ఇప్పుడు అర్జునుడు ఒక్కడు ఒప్పుకోవడం కాదు నువ్వు దేవాదేవుడవు అని. వేదాలన్నీ కూడా ఆ విషయాన్ని స్పష్టీకరిస్తున్నాయి. వేద సాహిత్యంలో శ్రీకృష్ణుడు ఆ విధంగా వర్ణించబడ్డాడు. 4వ అధ్యాయంలో భగవానుడే స్వయంగా పలుకుతూ, నేను పుట్టుకలేని వాడిని అయినా ధర్మ సంస్థాపనకు ఈ భూమిపై అవతరిస్తాను. మనందరి గురించి ఇందాక చెప్పుకున్నట్టు మనందరినీ మళ్ళీ ఆ గోలోకానికి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీద అవతరిస్తాను అని చెప్పారనమాట. ఇక్కడ అర్జునుడు కృష్ణుని అనుగ్రహం చేతనే తన భావాన్ని ప్రకటించగలిగాడు. ఇందాక మనకు చెప్పినట్టు భక్తి చేస్తే నేను మీకు ఏం కావాలో నేను ఇస్తాను అని చెప్పినట్టు కృష్ణుడి యొక్క ఆయన అనుగ్రహం వల్లే ఈ అర్జునుడు కూడా తన భావాన్ని చెప్పగలిగాడనమాట. మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలని అనుకుంటే ఈ 2 శ్లోకాల్లోని మాటలను తప్పక స్వీకరించాలి. ఈ 2 శ్లోకాల్లో ఏదైతే వివరించారో దాన్ని మనం గట్టిగా పట్టుకుంటే భగవద్గీత మనకి అర్థమవుతుంది. ఇదే పరంపరా విధానమని, అంటే గురు పరంపర స్వీకార పద్ధతి అని చెప్పబడుతుంది. గురు పరంపరగా చదువుకోవాలని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు యథాతథం కూడా అలా గురు పరంపరంగా వచ్చిందే. మనకి ఈ 4 శ్లోకాలు అర్థం చేసుకున్న ద్వారా అది గురు పరంపర ద్వారా మనం తెలుసుకున్నట్టని అవుతుందని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. గురు పరంపరలో లేనిదే ఎవరు భగవద్గీతను అర్థం చేసుకోలేరు. నామమాత్ర లౌకిక చదువులతో అది అసాధ్యం. తమ లౌకిక విద్యకు ఎంతో గర్వించేవారు వైదిక సాహిత్యంలో ఎంతో నిదర్శనం ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సాధారణ మానవుడనే తమ మొండి నమ్మకానికే దురదృష్టవశాత్తు అంటుపెట్టుకుని ఉంటారు. ఎన్నో అధ్యాయాలు చేసినా కూడా లౌకిక విద్యకు ఎంతో గర్వించేవారంటే ఎంఏలు పిహెచ్డీలు చేసామనుకున్న వాళ్ళు వైదిక సాహిత్యంలో ఎంతో నిదర్శనంగా శ్రీకృష్ణుడే దేవాదేవుడు ఉన్నా కూడా వాళ్ళు సైంటిఫిక్గా ఈ రీసెర్చ్ చేసాము ఆ రీసెర్చ్ చేసాము అనుకున్న వాళ్ళు భగవంతుడు వేదాల్లో అంత నమ్మకంగా ఇస్తున్నా కూడా దాన్ని నిదర్శనంగా ఉన్నా కూడా దాన్ని నమ్మకుండా వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో తనకు వచ్చిన విద్యకు గర్వపడుతూ కృష్ణుడే దేవాదేవుడు అనే విషయాన్ని అంగీకరించడానికి ఒప్పుకోకుండా అదే ఒక విధమైన మొండితనంలో ఉండి దురదృష్టవంతులు అలా ఉంటారు. కానీ అన్నిటిలోనూ చెప్పినట్టు అర్జునుడు కూడా ఆయన చెప్పిన పద్యాలు తను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని అర్జునుడు కూడా నువ్వే దేవాదేవుడు అని తను స్వయంగా ఆయనకి చెప్తున్నాడు అనమాట. ఇక్కడతోటి మనకి 13 శ్లోకాలు అయ్యాయి. మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు వస్తాను. ఇందులో ఏమైనా ఒక విషయమైనా మీకు నచ్చితే ఒకవేళ దానికి ఉన్న వెనకాలన్న ప్రోత్సాహం మా శిక్షా గురువులది, ఆచార్యులది. నేను భగవద్గీత అంతా నాకు తెలిసినట్టు కానీ నేను దాన్ని ఆచరిస్తున్నాను కానీ గర్వంతో చెప్పట్లేదు. ఈ దేవాదేవుడు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాన్ని తీసుకుని దాంట్లో ఉన్నది నేను ఆచార్యుల ద్వారా విన్నది ఏదో మీకు ముందర చెప్పాలనే ఉద్దేశంతో దీని దగ్గరకు వచ్చాను. ఇందులో ఒకవేళ ఏదైనా పొరపాటు నేను ఏదైనా తప్పు చెప్తే కనుకైతే అది నా అజ్ఞానం వల్ల నేను చెప్పిందే కానీ శిక్షా గురువులు చెప్పిన దాంట్లో ఏమీ ఉండదు. వాళ్ళు చెప్పింది నేను సరిగా అర్థం చేసుకోలేక నేను వివరించడంలో ఏదైనా పొరపాటు చేస్తే అది నా తప్పుగా మన్నించండి.
హరే కృష్ణ. ఎప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు నేను చెప్పిందంతా శ్రీల ప్రభుపాదుల వారి పాదాభిందరానికి అంకితం చేసుకుంటున్నాను. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అన్నిలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీ ముందు చెప్పడానికి మీ దగ్గరికి వస్తాను. ఇందులో ఈ 10వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి ఆయన విభూతులన్నీ చాలా బాగున్నాయి. అది ఈ 108 ఇంపార్టెంట్ శ్లోకాల్లో లేకపోయినా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన ఏ విషయాల్లో ఆయన ఉన్నాడు అనే విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ.